వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఈ నెల 3న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటనను విజయవంతం చేయాలని సిరిసిల్ల నియోజకవర్గ జనసేన పీఓసీ మహేష్ పిలుపునిచ్చారు. కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం టీటీడీ నుండి నిధులను మంజూరు చేయించి అట్టి పనుల శంకుస్థాపన కోసం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వస్తున్నారని చెప్పారు. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, మనందరికీ తెలిసిందే, జనసేన అధినేత ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలోని మన కరీంనగర్ జిల్లా కొండగట్టు అన్న ఎంత అభిమానమో, ఎంత మక్కువనో అందరికీ తెలిసిందే. మన కొండగట్టు పరిస్థితి చూసుకుంటే గత దశాబ్దాలుగా, సంవత్సరాలుగా అక్కడ కనీసం మౌలిక వసతులు కూడా కల్పించలేని ప్రభుత్వాన్ని మనం చూసినాం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతంలో అధికారంలో లేకపోయినా తన మక్కువను చూపించుకోవడానికి, కొండగట్టు అంజన్నకు తన సేవలను చేసుకోవడానికి టీటీడీ తరఫున 35 కోట్ల 19 లక్షలకి శాంక్షన్ ఇప్పించి 100 గదుల నిర్మాణానికి, 100 గదుల వసతి గృహ నిర్మాణానికి శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ శాంక్షన్ చేయించిన ఈ 100 గదుల ఏదైతే భవనం ఉందో దాంతోపాటుగా 2000 మంది దీక్ష విరమణ చేయడానికి సరిపడా దానికి కూడా ఒకటి శాంక్షన్ చేయించడం జరిగింది. 2000 మంది దీక్ష పరులు దాన్ని దీక్ష విరమణ చేయడానికి ఒక మండపం కూడా శాంక్షన్ చేయించడం జరిగింది.